ప్రైజ్ ద లార్డ్. అందరూ కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేసుకుందాం. కృపగల దేవా మీకే స్తోత్రం, రాజాది రాజా మీకే స్తోత్రం, దేవాతి దేవా మీకే స్తోత్రం. నా తండ్రి, గడిచిన రాత్రంతా మీ చల్లని ఎక్కడి కింద భద్రపరిచిన దేవా మీకే స్తోత్రం అయ్యా. మీరు కొనకకుండా, నిద్రపోకుండా, కనురెప్ప పాటైనా కనుమోయకుండా అంత భద్రంగా మమ్మల్ని కాపాడడానికి మేమే పాటి వారం. నా తండ్రి, ఈ నూతన దినంలో మేము సజీవులుగా ఉన్నామంటే అది కేవలం మీ కృప, మీ జాలి, మీ దయ, మీ కరుణ, మీ వాత్సల్యత నూతనంగా మా మీద పుట్టబట్టే కదా నా కృప. ఆకాశ సింహాసనం మీద ఆసీనులై ఉన్న మీరెక్కడ, మీ పాదపీఠం భూమి మీద ఉన్న మేమెక్కడ నా తండ్రి. మీ దృష్టిలో మేము ఉండడానికి, మీ కాపుదల మాకివ్వడానికి మేమే పాటి వారం నా ప్రభ. మాకన్నా గొప్ప గొప్పవాళ్ళు, మాకన్నా ధనవంతులు, బలవంతులు, మీ ఎడల భయభక్తులు కలిగిన వాళ్ళు, మాకన్నా ఆరోగ్యవంతులు, ఐశ్వర్యవంతులు కూడా ఈ నూతన దినంలో సజీవులుగా లేరు అని ఎన్నో వార్తలు మేము చూస్తున్నాం. ఎన్నో ప్రమాదాల్లో మరణించారని ఎన్నో వార్తలు మేము చూస్తున్నాం. వారికంటే మేము గొప్పవారం కాదుగా తండ్రి. అయినా సరే మా మీద జాలిపడి కనికరపడి ఈ నూతన దినంలో మమ్మల్ని సజీవులుగా ఉంచిన దేవా మీకే స్తుతి స్తుతి స్తోత్రం నా తండ్రి. ఆకాశం వైపు కన్నులెత్తి చూసే అర్హత కూడా మాకు లేదు కదయ్యా. మీకే స్తోత్రం నా తండ్రి. ఎంతో మంది నా ప్రభా ఈ సమయానికి మెలకువ తెచ్చుకొని మీ పాదాల దగ్గర వారి సమస్యలు పెట్టాలని, వారి అవసరతలు పెట్టాలని నా ప్రభు ఎంతో ఆశ అయితే కలిగి ఉన్నారు. కానీ మెలకువ రావట్లేదని ఎంతో బాధపడుతున్నారు. అయినా సరే మా మీద జాలిపడి కనికరపడి మమ్మల్ని తట్టి లేపి మీ సన్నిధిలో కూర్చోబెట్టిన దేవా మీకే స్తుతి స్తోత్రం నా తండ్రి. ఎవరెవరు మీ పాదాల దగ్గరకు వచ్చారు, ఎవరెవరు నా తండ్రి మీ దృష్టిలో ఉన్నారు నా ప్రభా, బిడ్డల వైపు ఒక్కసారి చూడండి నా తండ్రి. ఏ ఏ అవసరతలతో మీ పాదాల దగ్గర కన్నీరు కారుస్తున్నారు సమస్తము మీకు తెలుసు నా తండ్రి. మీకు మరుగైనది ఏది లేదు నా ప్రభా, మీకు సమస్తము తెలుసు నా తండ్రి. బిడ్డలకు నా ప్రభా ఎన్ని సమస్యలు వచ్చినా, ఎంత భయంకరమైన పరిస్థితులు ఎదురైనా, సముద్రం వంటి సుడిగుండం లాంటి శ్రమల గుండా వెళుతున్నా కూడా నా తండ్రి భయపడకుండా, అధైర్యపడకుండా ఒక్క మాట నా తండ్రి పలికితే చాలు నా పరిస్థితి మారిపోయింది. ఒక్క మాట నా తండ్రి పలికితే చాలు నా జీవితమే మారిపోయింది. నాకున్న సమస్యలన్నీ పోవడానికి ఎంతసేపు నా తండ్రికి ఒక్క క్షణం చాలు కదా అని నా ప్రభ మీ గొప్పతనాన్ని, మీ బాహుబలాన్ని, మీ శక్తిని బిడ్డలు గ్రహించుకొని ధైర్యంగా ఉండేలా మీ కృపను గ్రహించండి నా తండ్రి. యోబు గారికి ఇచ్చిన విశ్వాసాన్ని మాకు ఇవ్వండి. యోబు గారికి ఇచ్చిన ధైర్యాన్ని మాలో కూడా కలిగించమని ఇవ్వమని అడుగుచున్నాం నా తండ్రి. యోబు గారు అంత గొప్పవారు కాదని, ఆయనంత నీతిపరులం, యథార్థవంతులం కానే కాదు నా తండ్రి. ఆయన పేరు పలికే అర్హత కూడా మాకు లేదు. ఆయన మీరు పక్షపాతి కారు నా తండ్రి. బిడ్డలు సమస్యల మీద వారి ఆలోచన పెట్టి సమస్యల గురించి ఆలోచించి బిడ్డలు నాతని భయపడుతున్నారు, ధైర్యాన్ని కోల్పోతున్నారు. అయ్యా అపనమ్మకాన్ని, అవిశ్వాసాన్ని బిడ్డలకు రాకుండా నా ప్రభ ధైర్యాన్ని, విశ్వాసాన్ని బిడ్డలకు కలిగించమని అడుగుచున్నాం నా తండ్రి. ఈ నూతన దినంలో నా ప్రభ మా ముందు మీరుంటేనే మేము క్షేమంగా మా పనులకు వెళ్తాం నా తండ్రి. ఇశ్రాయేలీయులైన మీ ప్రజల ముందు మీరున్నారు కాబట్టి పగలు మేఘస్తంభమై మీరున్నారు. బిడ్డలు క్షేమంగా ఎండదెబ్బ, వడదెబ్బ, వడగాలి కూడా తగలకుండా క్షేమంగా ముందుకు నడిపించారు. రాత్రి అగ్నిస్తంభమై మీరున్నారు కాబట్టి నా ప్రభ బిడ్డలకు ఎలాంటి చలి దెబ్బ కానీ, వెన్నెల దెబ్బ కానీ బిడ్డలకు తగలనివ్వలేదు నా ప్రభ. వేసుకున్న బట్టలు పాతిగలలేదు, వేసుకున్న చెప్పులు కూడా తెగిపోలేదంటే నా ప్రభు. ప్రతిదీ కూడా వారికి అవసరమైన ప్రతిదీ కూడా మీరు ఏర్పాటు చేస్తూ, మీరు అనుగ్రహిస్తూ నా తండ్రి. ఆకలంటే ఆకలి తీరుస్తూ, దాహం అంటే దాహం తీరుస్తూ నా ప్రభు. ప్రతిదీ వాళ్ళకి ఏ లోటు లేకుండా మీరున్నారు కాబట్టి నా ప్రభు ఏ లోటు లేకుండా బిడ్డలు క్షేమంగా ముందుకు నడిచారు నా తండ్రి. అన్ని సంవత్సరాలు ప్రయాణం చేసిన బిడ్డలకి ఏమీ కాలేదు, మీరు కానివ్వలేదు నా తండ్రి. మీ బిడ్డలతో పోల్చుకునే అర్హత మాకైతే లేదు. అయినా మీరు పక్షపాతి కారు నా తండ్రి. ఈ నూతన దినంలో మా ముందు మీరుంటేనే మేము క్షేమంగా ప్రయాణాలు చేస్తాం. మా ముందు మీరుంటేనే ప్రతి విషయంలో కూడా మేమే ముందుంటాం నా తండ్రి. మా ముందు మీరుంటేనే అది ఎంత భయంకరమైన వ్యాధి అయినా సరే నయమైపోతుంది నా ప్రభు. మా ముందు మీరుంటేనే బిడ్డలు ఎంత టఫ్గా ఎగ్జామ్ పేపర్ వచ్చినా సరే బిడ్డలు ఈజీగా రాయగలుగుతారు. ఎంతమంది పోటీకి వచ్చినా, ఎంతమంది
ఉన్నా కూడా వారి ముందు మీ బిడ్డలే ఉద్యోగాలు పొందుకుంటారు నా తండ్రి. మా ముందు మీరుండమని అడుగుచున్నాం నా తండ్రి. అలాగే నా ప్రభా, ఈ నూతన దినంలో నా తండ్రి నూతన ఆలోచన, మేము ఏ పని చేయాలి, ఎలా ఆలోచించాలి, ఎలా ప్రవర్తించాలి, ఎలా నడుచుకోవాలో నా ప్రభా నూతన జ్ఞానాన్ని మాకు అనుగ్రహించు నా ప్రభా. మేము ఏ పని చేయాలో, ఏ వైపు నడవాలో, ఎలా నడవాలో నా ప్రభా మీరే మాకు ఆలోచన చెప్పమని అడుగుచున్నాం నా తండ్రి. మా సొంత ఆలోచన మీద మేము ఆధారపడి నడిస్తే నా ప్రభా ఖచ్చితంగా మేము నష్టాల్లోకి, కష్టాల్లోకి, శ్రమలలోకి వెళ్ళిపోతాం నా తండ్రి. కానీ మీరు మాకు ఆలోచన మీరు చెప్తేనే నా తండ్రి మేము క్షేమంగా ఉంటాం నా ప్రభా. ఏ దారిలో మేము నడవాలో నా ప్రభా మీరే మాకు బోధించమని అడుగుచున్నాం నా తండ్రి. మిమ్మల్ని అడిగే అర్హత లేని వాళ్ళమయ్యా, కానీ మా ముందు మీరు లేకపోతే నా తండ్రి మేము క్షేమంగా ఉండమయ్యా. మీ ఓర్పు, మీ సహనం, మీ ఎడలపై భక్తి కలిగి జీవించే హృదయం నా తండ్రి మీరెంత సహించారు, మీరెంత ప్రేమించారు, మీరెంత క్షమించారు, మీరెంత ప్రేమించారు నా తండ్రి. అటువంటి మీ హృదయాన్ని నా ప్రభా, సున్నితమైన హృదయాన్ని, మెత్తటి మనసును మాకు అనుగ్రహించండి నా తండ్రి. కఠినమైపోతున్న మా హృదయాలు కరిగింపు చేసిన ప్రభా మెత్తటి మనసులుగా మార్చమని అడుగుచున్నాం నా తండ్రి. దీర్ఘ శాంతాన్ని నా ప్రభు మాలో కలిగించండి. ప్రతి ఒక్కరి గృహాన్ని, ఎవరెవరైతే వారి కుటుంబాల కోసం ప్రార్థించమని అడిగారు ప్రతి ఒక్కరి గృహాన్ని మీరు దర్శించి, ప్రతి ఒక్కరి కుటుంబాన్ని మీరు దర్శించి నా ప్రభా కుటుంబాల్లో ఉన్న కోపాలు, ద్వేషాలు, మనస్పర్ధలు తీసివేసి నా తండ్రి మీ శాంతి సమాధానంతో నా ప్రభా మా కుటుంబాలు నింపమని అడుగుచున్నాం నా తండ్రి. ప్రతి ఒక్కరు వారు చేతి కష్టార్జితాన్ని మీరు ఆశీర్వదించమని అడుగుచున్నాం నా తండ్రి. మీ ఆశీర్వాదం లేకపోతే మేము ఎంత కష్టపడి పని చేసినా, నిద్రాహారాలు మానుకొని ఎంత దూరం వెళ్ళి మేము కష్టపడ్డా కూడా మాకున్న సమస్తము సమకూరమే, మాకున్న సమస్యలు తీరవు, మాకున్న అప్పులు తీరవు నా తండ్రి. మా చేతి కష్టార్జితాన్ని మీరు ఆశీర్వదిస్తేనే నా ప్రభా. అలాగే నా తండ్రి ప్రతి ఒక్కరు నా ప్రభు వారు చేయదగిన పని పొందుకునేలా మీ కృప అనుగ్రహించండి. సోమరితనాన్ని బిడ్డల్లో తీసివేయండి నా ప్రభా. సోమరితనాన్ని తీసివేసి నా ప్రభా చురుకుగా ఉండే భాగ్యాన్ని మాకు అనుగ్రహించండి నా తండ్రి. ప్రతి విషయంలో కూడా నా ప్రభా చురుకుగా ఎలా ఉండాలో మీ కృప అనుగ్రహించండి నా తండ్రి. ఎవరైతే చదువుకుంటున్నారో, స్కూల్స్ కి, కాలేజెస్ కి వెళ్తున్నారు, ఎగ్జామ్స్ కి ప్రిపేర్ అవుతున్నారో నా తండ్రి, ఎవరైతే ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్నారో, ఇంటర్వ్యూలకు వెళ్తున్నారో నా ప్రభా బిడ్డల పక్షాన, బిడ్డల ముందు మీరుంటే చాలు నా తండ్రి. మీ జ్ఞానం బిడ్డలకు ఇస్తేనే బిడ్డలు చక్కగా చదువుతారు. మీ జ్ఞానం బిడ్డలకు ఇస్తేనే నా తండ్రి ఎంతమంది కాంపిటీషన్కి వచ్చినా ఆ ఉద్యోగాలు మీ బిడ్డలే పొందుకుంటారయ్యా. ఎంతమంది బిడ్డలు నా ప్రభా ఎగ్జామ్స్ రాసిన ఆ ఉద్యోగాలు మీ బిడ్డలకు రావాలంటే ఆ జ్ఞానం మీరిస్తేనే నా తండ్రి. ప్రపంచంలోనే జ్ఞానవంతుడనే ఘనత వచ్చింది సొలొమోన్ రాజు గారికి. ఆ జ్ఞానం ఇచ్చింది మీరే కదా నా ప్రభా. సొలొమోన్ గారంత గొప్పవారు కాదు నా తండ్రి. ఆయన పేరు పలికి అర్హత కూడా మాకు లేదయ్యా. అయినా మీరు పక్షపాతి కారు నా తండ్రి. జానకుల దేవ, బిడ్డలు చేసే ప్రతి ప్రయత్నాల్లో మీరు తోడుంటేనే, మీరు ముందుంటేనే బిడ్డలకు నా ప్రభా బిడ్డలు ముందుంటారు నా తండ్రి. ప్రతి విషయంలో మీ బిడ్డలే ముందుకెళ్ళాలంటే అది మీరిస్తేనే నా ప్రభా జ్ఞానం. ఎలా చదవాలి, చదివింది ఎలా గుర్తుంచుకోవాలి, గుర్తుంచుకున్నది ఎలా ఎగ్జామ్స్ లో రాయాలి, ఆ జ్ఞానాన్ని బిడ్డలుగా దయచేయమని అడుగుచున్నాం నా తండ్రి. మీ చిత్తానుసారంగా మీకు ఇష్టలుగా మేము ఎలా జీవించాలి, మీ మాట చొప్పున మేము ఎలా ప్రవర్తించాలి, మీ మనసు నొచ్చుకునేలా మేము ప్రవర్తించకుండా మీ మనసు గెలుచుకోవాలంటే మేమెలా జీవించాలి మాకు నేర్పించండి నా తండ్రి. మీ చిత్త ప్రకారం మీ మాట చొప్పున మేము నడుచుకోవడానికి మాకు కావలసిన బుద్ధిని నా ప్రభు మాకు దయచేయండి నా ప్రభు. ఈ నూతన దినంలో నా తండ్రి నూతన బుద్ధిని, నూతన తెలివి, జ్ఞానాన్ని మాకు అనుగ్రహించండి నా తండ్రి. అలాగే నా ప్రభా ఎవరైతే వ్యవసాయం చేస్తున్నారో నా తండ్రి బిడ్డలకు ఇచ్చిన భూమిని బట్టి మీకే స్తుతి స్తోత్రం నా ప్రభా. ఆ భూమి చుట్టూ వారు వేసిన పంట చుట్టూ మీ రక్షణ కంచె వేయండి నా తండ్రి. ప్రపంచమంతా కరువు ఉంది, కానీ మీ ఆశీర్వాదం ఉన్న ఈజిప్టులో సమృద్ధిగా ఆహారం ఉందయ్యా. మీరు ఆశీర్వదిస్తేనే వేసిన పంట సమృద్ధిగా చేతికొచ్చింది. మీరు ఆశీర్వదిస్తేనే ఏ తెగులో కూడా నా ప్రభా ఆ పంటకు రాదు. మీరు రానివ్వరు నా తండ్రి. మీ రక్షణ కంచె ఉంది కాబట్టి, మీ ఆశీర్వాదం ఉంది కాబట్టి నా తండ్రి సమృద్ధిగా బిడ్డలు పొందుకున్నారు నా ప్రభా. ఏ సీజన్లో ఏ పంట వేయాలి, ఎలా సాగు చేయాలి, ఎలాంటి ఎరువులు వాడాలి, ఆ జ్ఞానాన్ని నా ప్రభా బిడ్డలకు అనుగ్రహించండి నా తండ్రి. వారి పనుల్లో, ప్రయాణాల్లో మీరే తోడుగా ఉండండి. ఏ ప్రమాదాలు, ఎటువంటి అనారోగ్య సమస్యలు బిడ్డలకు రాకుండా వారి కుటుంబాలకి, బిడ్డలకి నా ప్రభా రక్షణ కంచె వేయించమని అడుగుచున్నాం నా తండ్రి. అలాగే నా ప్రభా ఒకవేళ పంటలో నష్టం వచ్చినా సరే, ఒక దిక్కు కాకపోయినా వేరే దిక్కు నుంచి బిడ్డలకు కావాల్సిన సహాయాన్ని మీరు మాత్రమే పంపించగలరు నా తండ్రి.
బిడ్డలు నా ప్రభ పంట నష్టంలో వచ్చిందని, పంట వేసిన పంట చేతికి రాలేదని, నష్టాల్లో నడుస్తుందని నా ప్రభ బిడ్డలు ఎవరు కూడా ఆత్మహత్య చేసుకోవాలనే ఆలోచన బిడ్డలకు రానివ్వద్దు నా తండ్రి. అపవాది ఆలోచనలో బిడ్డలు పడకుండా నా ప్రభ ఒక ఆలోచన ఒక దిక్కు కాకపోయినా వేరే దిక్కు నుంచి నా ప్రభ బిడ్డలకు సహాయాన్ని పంపించి నిలబెట్టమని అడుగుచున్నాను నా తండ్రి. అలాగే ఎవరైతే నా ప్రభ వివాహాల కోసం ప్రార్థించమని అడిగారు, బిడ్డల వైపు ఒక్కసారి చూడండి నా తండ్రి. వివాహ వయసు దాటిపోకుండా మీ చిత్తంలో మీరే జతపరిస్తేనే బిడ్డలు సంతోషంగా సుఖంగా బిడ్డలు ఉంటారు నా తండ్రి. మీరు జతపరిస్తేనే బిడ్డలు ఎన్ని శ్రమలు వచ్చినా విడిపోరయ్యా. ఎంతమంది వారి మధ్యలోకి వచ్చినా కూడా బిడ్డలు విడిపోవాలనే ఆలోచన కూడా రాదు. మీరు రానివ్వరు నా తండ్రి. మీ చిత్తంలో బిడ్డల వివాహాలు జరిగించమని అడుగుచున్నాం నా తండ్రి. అలాగే ఎవరైతే ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్నారో, అప్పుల బాధలో ఎవరైతే ఉన్నారో ఒక్కసారి బిడ్డల వైపు చూడండి. ఎవరైతే వారు చేసిన తప్పు ఒప్పుకొని నా తండ్రి పశ్చాత్తాప పడుతున్నారు, బిడ్డలు చేసిన తప్పు దయతో క్షమించిన ప్రభ అప్పు తీరే దారి బిడ్డలకు చూపించండి నా తండ్రి. అలాగే నా ప్రభ ఎవరైతే నా తండ్రి గర్భఫలం కోసం ప్రార్థిస్తున్నారో ఒక్కసారి బిడ్డల వైపు చూడండి అయ్యా. గర్భఫలం యెహోవా ఇచ్చే బహుమానం అని చెప్పిన దేవా, మీరిచ్చే బహుమానం పొందుకోవాలంటే మొదట మీ బిడ్డలు ఎలా జీవించాలి, మీకు ఇష్టలుగా బిడ్డలు మార్చండి. ఒకవేళ కుటుంబాల్లో శాపం ఉంటే యేసు నామములో శాపాన్ని తీసివేసిన ప్రభ బిడ్డల గర్భాలను తెరవమని అడుగుచున్నాం నా తండ్రి. మీరు ఆ కుటుంబంలో అద్భుత కార్యం చేసే వరకు బిడ్డల ఓర్పు సహనంతో ఒకరేలా ఒకరు ప్రేమతో నా తండ్రి అందరితో సమాధానంగా జీవించేలా మీ కృప అనుగ్రహించండి నా తండ్రి. అలాగే నా కృప ఎవరైతే వ్యాపారాలు చేస్తున్నారో వారు చేస్తున్న వ్యాపారాన్ని 30 60 100 ఫలింపు చేయండి నా కృప. ఎటువంటి నష్టాల్లో నడిచే వ్యాపారమైన ఒక్క మాట పలికితే చాలు నా తండ్రి లాభాల్లోకి నడిచింది నా కృప. బిడ్డల గర్వం అహంకారం రాకుండా బిడ్డలకి తగ్గింపు దీన మనసు మీరు చేసిన ప్రతి మేలు నా ప్రభ బిడ్డలు జ్ఞాపకం చేసుకునే కృతజ్ఞత హృదయాలతో నింపమని అడుగుచున్నాం నా తండ్రి. అలాగే నా ప్రభ ఎవరైతే నా తండ్రి దారి తప్పిపోతున్నారో నా ప్రభ బిడ్డల వైపు ఒక్కసారి చూడండి. రక్షణ పొంది మారు మనసు పొంది బాప్తిసం తీసుకొని మీ రక్తంలో కడగబడిన తర్వాత కూడా మరలా లోకంలోకి జారిపోతున్నారు నా తండ్రి. తప్పిపోయిన గొర్రెలు నా తండ్రి 100 గొర్రెల్లో 99 గొర్రెలు ఉన్నాయి, కానీ తప్పిపోయిన ఒక్క గొర్రె కోసం మీరు వెళ్ళారు నా తండ్రి. వెతికి నా ప్రభ రక్షించి మరలా నా తండ్రి మీ దారిలో మీ మందలో చేర్చిన దేవా మీకే స్తోత్రం నా తండ్రి. దారి తప్పిపోతున్న మీ బిడ్డలు ఒక్కసారి జ్ఞాపకం చేసుకోండి. ఒక గద్దింపు చేసైనా సరే సరైన మీ దారిలో మీ మందలో మరలా కలపమని అడుగుచున్నాం నా తండ్రి. ప్రతి ఒక్కరు మారు మనసు పొంది ప్రతి ఒక్కరు రక్షణ పొంది ప్రతి ఒక్కరు మీ నీతి న్యాయాన్ని అనుసరించిన ప్రభు మీ కట్టడలు అనుసరించిన తండ్రి మీ మాట చొప్పున మీరు ఎలా జీవించమని మాకు తెలియజేశారు నా ప్రభు. ఆ మాట ప్రకారం మా ప్రవర్తన మార్చుకొని మా చూపులు మా ఆలోచనలు మార్చుకొని మా మాట తీరు నా ప్రభు మార్చుకొని మీకు ఇష్టలుగా ఎలా జీవించాలో మాకు నేర్పించండి నా ప్రభు. మీ చిత్తానుసారంగా ఎలా నడుచుకోవాలో మీకు ఇష్టమైన బిడ్డలుగా మేము ఎలా జీవించాలో మాకు నేర్పించండి నా తండ్రి. ఎవరి కాలంలో మీ కాడిని బయట నరునికి మేలు అని చెప్పిన దేవా ఎవరస్తులు నా తండ్రి. లోకంలో ఎవరైతే పడిపోతున్నారో లోకంలోకి ఎవరైతే జారిపోతున్నారో ఒక గద్దెంపు చేసే నా బిడ్డలు నా ప్రభా సరైన దారిలో బిడ్డలు నడిపించండి నా తండ్రి. అలాగే ఎవరైతే త్రాగుడికి బానిసయ్యారో నా తండ్రి చెడు వ్యసనాలకు బానిసారు చెడు స్నేహాలు చెడు సంబంధాలు పెట్టుకున్నారు బిడ్డలకు నా ప్రభు ఒక గద్దెంపు చేశాను. ఆ చెడు మీద అసహ్యత పుట్టించి నా తండ్రి కుటుంబాలు కట్టమని అడుగుచున్నాం నా తండ్రి. మీరు ఆ కుటుంబాల అద్భుత కార్యం చేసే వరకు బిడ్డల ఓర్పు సహనంతో ఉండేలా మీ కృప అనుగ్రహించండి. మాలో నా తండ్రి ఉన్న అపనమ్మకాన్ని అవిశ్వాసాన్ని తీసివేయండి నా కృప. మీ ఎడల విశ్వాసాన్ని నమ్మకాన్ని నూతనంగా పుట్టించమని అడుగుచున్నాం నా తండ్రి. అలాగే నా కృప ఎవరైతే నా తండ్రి మీకు లోబడి జీవించాలని మీలో అంటుకట్టబడి ఉండాలని మీ మీదే ఆధారపడాలని మీకు ఇష్టలుగా జీవించాలని ఎవరైతే ఆశ కలిగి ఉన్నారో ఆశ గల ప్రాణాన్ని తృప్తిపరిచే దేవా మీకే స్తోత్రం నా తండ్రి. మాకున్న చిన్న బిడ్డలను ఒకసారి జ్ఞాపకం చేసుకున్నా తండ్రి. నీ బాల్య దినమునందే నీ సృష్టికర్తను స్మరణకు తెచ్చుకోను అని చెప్పిన దేవా బాల్యంలో ఉన్నప్పటి నుంచి మీకు ఇష్టమైన బిడ్డలుగా మా బిడ్డలు పెంచమని అడుగుచున్నాం నా తండ్రి. మేము చెప్తే వాళ్ళు వినరయ్యా, కానీ మీరు చెప్తే ఖచ్చితంగా మీకు లోపడతారు నా తండ్రి. మీ పరిశుద్ధ గ్రంథంలో ఎంతో మంది మీ భక్తులు మీ బిడ్డలు నా తండ్రి బాల్యంలో ఉన్నప్పటి నుంచి మీకు ఇష్టలుగా మీరు పెంచుకున్నారు నా ప్రభా. దారి తప్పకుండా పాపంలో పడిపోకుండా నా తండ్రి ఒకవేళ దారి తప్పినా సరి చేస్తాం మరలా మీరు నా తండ్రి మీ దారిలో నడిపించిన దేవా మీకే స్తోత్రం. మీ బిడ్డలతో పోల్చుకునే అర్హత మాకైతే లేదయ్యా, కానీ ఆశ నా తండ్రి ఆ రీతిగా మా బిడ్డలు పెరగాలని ఆశ గల ప్రాణాన్ని తృప్తిపరిచే దేవా మీకే స్తోత్రం నా తండ్రి.
కుటుంబాల్లో ప్రతి ఒక్కరు సమాధానంగా ప్రేమగా ఉండేలా మీ కృప అనుగ్రహించండి నా తండ్రి. అలాగే నా ప్రభ, ఎవరైతే దూర ప్రాంతాలకి, దూర దేశాలకి ఉద్యోగాల కోసం, పనుల కోసం వెళ్తున్నారు, బిడ్డల పనుల ప్రయాణాలు మీరే తోడుగా ఉండండి నా ప్రభ. ఎవరైతే నా ప్రభ బిడ్డలు ఉద్యోగాలు చేస్తున్నారు, పనులు చేస్తున్నారు, వారు ఎవరి దగ్గర అయితే పని చేస్తున్నారు, ఆ యజమానులకి నా ప్రభ నూతన ప్రేమను నా ప్రభ బిడ్డల మీద జాలి ధైర్యం పుట్టించమని అడుగుచున్నాం నా తండ్రి. ఉద్యోగంలో ఎవ్వరూ కూడా మీ బిడ్డలు ఇబ్బంది పెట్టకుండా వారితో అందరూ సమాధానంగా ఉండే కృప నా ప్రభ బిడ్డలకు అనుగ్రహించు నా తండ్రి. అలాగే నా ప్రభు, ఎవరైతే అనారోగ్యంతో బాధపడుతున్నారు, హాస్పిటల్లో అడ్మిట్ అయ్యారు, ఐసీయూలో కోమాలో ఉన్నారు, ఒక్కసారి బిడ్డల వైపు చూడండి. నిన్ను స్వస్థపరిచే యెహోవాను నేనే అని చెప్పిన దేవా, బిడ్డల నా ప్రభు ఒకవేళ తెలుసు తెలియకు ఏదైనా విషయంలో మీ మనసును వచ్చుకునేలా ప్రవర్తించుంటే క్షమించండి నా తండ్రి. జాలిగల దేవ, పశ్చాత్తాపడి హృదయాన్ని బిడ్డలకు అనుగ్రహించండి నా తండ్రి. బిడ్డల మీద జాలిపడి కనుకరపడి వారు చేసిన తప్పు దయతో క్షమించి ప్రతి ఒక్కరికి సంపూర్ణ స్వస్థత మీరు అనుగ్రహించండి నా తండ్రి. ఎవరైతే నా ప్రభు ఆస్తమాతో నా తండ్రి మారుతున్న వాతావరణాన్ని తట్టుకోలేని పరిస్థితులు ఎవరైతే ఉన్నారో, థైరాయిడ్ తో ఎవరైతే బాధపడుతున్నారో నా తండ్రి, బరువు పెరిగారని ఎవరైతే బాధపడుతున్నారో నా ప్రభు, కడుపులో గడ్డలతో ఎవరైతే బాధపడుతున్నారో, గర్భాశయ క్యాన్సర్ తో, గర్భాశయంలో నీటి బుడగలతో నా తండ్రి, కడుపులో గడ్డలతో నా ప్రభు, క్యాన్సర్ గడ్డలతో ఎవరైతే బాధపడుతున్నారో, పక్షవాతంతో, ఫిట్స్ తో ఎవరైతే నడవలేని పరిస్థితిలో ఉన్నారు, ప్రతి ఒక్కరి మీద మీ హస్తం ఉంచండి నా తండ్రి. మరి తలనొప్పితో నా ప్రభు, విపరీతమైన తలనొప్పితో, విపరీతమైన దగ్గు జలుబులతో నా ప్రభు, జ్వరాలతో ఎవరైతే ఉన్నారో నా తండ్రి, ప్రతి ఒక్కరి మీద మీ హస్తం ఉంచి నా తండ్రి సంపూర్ణ స్వస్థత బిడ్డలకు అనుగ్రహించడం తప్పు మాదేనయ్యా. మేమే ఎక్కడో జారిపోయి ఉంటాం నా తండ్రి. జాలిగల దేవా, బిడ్డల మీద జాలిపడి ఏదైనా విషయంలో నా ప్రభు బిడ్డల మీ మనసును వచ్చుకునేలా ప్రవర్తించుంటే దయతో క్షమించిన తండ్రి. సంపూర్ణ స్వస్థత బిడ్డలకు అనుగ్రహించండి తండ్రి. మారుతున్న వాతావరణాన్ని తట్టుకునే శక్తిని, బలాన్ని నా ప్రభ ప్రతి ఒక్కరికి అనుగ్రహించండి. ఈ నూతన దినంలో నూతన బలంతో నా ప్రభ మమ్మల్ని నింపమని అడుగుచున్నాం నా తండ్రి. అలాగే నా తండ్రి, ఎవరైతే ఈ దినాన జన్మదినం జరుపుకుంటున్నారో నా తండ్రి, మరి బిడ్డలకి నూతన దయాకిరీటాన్ని బిడ్డలకు అలంకరించి నా ప్రభ నూతన ఆశీర్వాదాలతో మరి బిడ్డలు నింపమని అడుగుచున్నాం నా తండ్రి. గడిచిన సంవత్సరాలంతా ఒకవేళ బిడ్డలు మీకు దూరంగా ఉండుంటే, లోకంలో బ్రతుకుంటే నా తండ్రి, ఆ లోకాన్ని అసహించుకొని ఈ నూతన సంవత్సరం మీకు దగ్గరయ్యేలా మీ కృప అనుగ్రహించండి నా తండ్రి. బిడ్డలకి వారికి ఏదైతే కావాలని బిడ్డలు ఆశ కలిగి ఉన్నారు, వారికి మంచి భవిష్యత్తు ఇచ్చిన ప్రభ ప్రతి విషయంలో కూడా మీ ఎడల భయం భక్తి కలిగి జీవించే నూతన హృదయాలను బిడ్డలకు అనుగ్రహించి నూతన ఆశీర్వాదాలు బిడ్డల మీద ఉంచిన ప్రభ, నూతన భవిష్యత్తుని, నూతన హృదయాలని, నూతన భయాన్ని, భక్తిని నా ప్రభ బిడ్డలకు అలవాటు చేయమని అడుగుచున్నాం నా తండ్రి. మీ మీదే ఆధారపడాలి, మీ మీదే ఆనుకోవాలి, మీ గురించి ఆలోచించాలని నూతన హృదయాన్ని బిడ్డలకు ఇవ్వమని అడుగుచున్నాం నా తండ్రి. అలాగే నా ప్రభ, ఎవరైతే ఈ నూతన దినంలో నా తండ్రి మరి మ్యారేజ్ యానివర్సరీ జరుపుకుంటున్నారు నా తండ్రి, ఆ భర్త భార్య నా ప్రభు మీరు ఆశీర్వదించు నా తండ్రి. మీ చిత్తంలో బిడ్డలు జతపరిచారు కాబట్టి నా ప్రభ ప్రతి విషయంలో ఒకరి ఎడల ఒకరు ప్రేమ కలిగి నమ్మకంతో జీవించేలా మీ కృప అనుగ్రహించండి నా తండ్రి. ఒకరికొకరు తోడుగా ఉండేలా మీ కృప అనుగ్రహించండి. ఆ కుటుంబాన్ని మీరు ఆశీర్వదించిన ప్రభ, మరి నూతన హృదయాలని, ఒకరి మీద ఒకరికి నూతన ప్రేమను బిడ్డలకు కలిగించిన ప్రభ, నూతన నమ్మకాన్ని నూతనంగా ఇచ్చిన ప్రభ, మరి బిడ్డలకు నా తండ్రి నూతన ఆశీర్వాదాలు బిడ్డలు ఉంచమని, ఆ కుటుంబంలో ఉంచమని అడుగుచున్నాం. వారికి ఇచ్చిన బిడ్డల బట్టి మీకు స్తోత్రం నా ప్రభ. నూతన భవిష్యత్తును బిడ్డలకు కలిగించి ఇవ్వమని అడుగుచున్నాం నా తండ్రి. అలాగే నా ప్రభ ప్రతి విషయంలో మీ ఎడల భయం భక్తి కలిగి జీవించేలా ఆ కుటుంబాన్ని నా ప్రభ మీరు ఆశీర్వదించమని, మీ కాపుదల కుటుంబం చుట్టూ ఉంచమని అడుగుచున్నాం నా తండ్రి. కుటుంబంలో నా ప్రభ ఒకవేళ అప్పులు, ఆర్థిక సమస్యలు ఉంటే యేసు నామములో తీసివేసి నా ప్రభ నూతన ఆశీర్వాదాలతో కుటుంబాన్ని నింపమని అడుగుచున్నాం నా తండ్రి. అలాగే నా ప్రభ మా పనుల ప్రయాణాల్లో మీరే తోడుగా ఉండమని, మేము చేసే ప్రతి పని సమస్తము మీ హస్తాలకు అప్పగించుకుంటూ, అడిగే అర్హత పొందుకునే అర్హత లేని వాళ్ళం అయినా సరే యేసు నామములో అడుగుచున్నాము తండ్రి. ఆమేన్.